హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం ఎలిమినేషన్ అనేది ఎవరు ఉండబోతున్నారు అలానే చూస్తే ఈ వారం కొన్ని ట్విస్ట్లు కూడా ఉంటాయన్నమాట. అవేంటనేది కూడా చూద్దాం. కొన్ని క్లారిటీలు అయితే ఇస్తాను ఈ వీడియోలో. మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కెప్టెన్సీ టాస్క్లో చూస్తే తనూజది కెప్టెన్సీ అనేది తీసేయటం దివ్యది కావాలని చేసింది అని క్లియర్గా అర్థమైపోతుంది ఎవరికైనా సరే. ఇక్కడ బర్నీ గారికి వెళ్ళి చూసి మరీ తీసేసింది అనేది నిజం అనమాట. బర్నీ గారు కూడా ఒప్పుకున్నారు, నాకెళ్ళి చూసినప్పుడే నాకు డౌట్ వచ్చిందని బర్నీ గారు కూడా ఒప్పుకున్నారనమాట. నామినేషన్ అంతా అయిపోయి ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత లోపలికి తనుజ ఒక మాట అంటది ఏంటంటే, మీ గేమ్ మీరు ఆడండి, నా గేమ్ నేను ఆడుకుంటానని చెప్పింది. తను అలానే ఉంటుంది, కానీ దివ్య మాత్రం అలా ఉండట్లేదు. ఎందుకు ఆయన బయటకు వెళ్ళిపోయారు ఏంటి అనేది దివ్యకు కూడా తెలుసు. అయినా సరే ఆయన ఫోక్ చేస్తూ ఆయన మాట్లాడకపోయినా ఎందుకు మాట్లాడట్లేదు అంటూ చాలా చాలా ఆయన్ని మాత్రం ఇరిటేట్ అయితే చేస్తుంది. ఆయనకి చాలాసార్లు కోపం వస్తుంది. ఆయన చెప్పాలనుకుంటారు, మళ్ళీ చెప్తే గట్టిగా మాట్లాడితే ఆయన ఎక్కడ వీళ్ళు ఫీల్ అవుతారు అనేసి ఆగిపోతున్నారు. నిన్న కూడా అలా తనుజాది కెప్టెన్సీ తీసేసిన తర్వాత ఇదంతా జరిగిన తర్వాత కూడా మళ్ళీ దగ్గరకు వచ్చి సారీ చెప్తూ నీ మీద అరిచాను అది ఇదని మళ్ళీ చెప్తుంది. ఇక్కడ కూడా భరణి గారు కొంచెం గట్టిగానే మాట్లాడారు. అది కూడా చూస్తే ఆయన అరిచారు. ఇక అలానే ఉంటే బాగుంటుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం దివ్యకి అన్నీ తెలిసే చేస్తుంది. ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదని కూడా తెలుసు, ఆమెకు తెలిసి కూడా చేస్తుంది. మరి ఆమె స్ట్రాటజీ ఏంటో నాకైతే అర్థం అవ్వలేదు. మొత్తం మీద చూస్తే రిస్క్ అయితే మాత్రం ఇక్కడ ఎక్కువగా ఉంది. చూస్తే వీళ్ళిద్దరు వల్ల కూడా భరణి గారికే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఈ వారం చూస్తే సేఫ్ జోన్లో అయితే మాత్రం ఓటింగ్లో ఎక్కడ చూసినా తనుజనే ఫస్ట్ ప్లేస్. ఇక ఆ తర్వాత ప్లేస్లో చూస్తే మాత్రం కళ్యాణ్ అయితే ఫస్ట్ ప్లేస్. ఇద్దరు కూడా ఈ వారం అయితే 100కి 200% సేఫ్ జోన్లో ఉన్నారు. ఈ వారం టాస్క్ ఆడడానికి లేకుండా మన దాంట్లోనే తీసేస్తే ఎవరికి డౌట్ రాదని చెప్పి ఇక్కడ పవన్ కళ్యాణ్ తీసేయటం కూడా నాకు అసలు నచ్చలేదన్నమాట. ఇక నెక్స్ట్ ప్లేస్లో చూస్తే మాత్రం సుమన్ గారు అయితే ఉన్నారు. సుమన్ గారికి కూడా ఈ వారం అయితే సేఫ్ జోన్లోనే ఉన్నారు, ఆయనకు కూడా ఓటింగ్ వస్తుంది. ఇక ఆ తర్వాత ప్లేస్లో చూస్తే మాత్రం ఇంకా భరణి గారు కనిపిస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ చూస్తే సంజన గారు ఉన్నారు. ఇక సంజన గారు భరణి గారు వీళ్ళిద్దరు కూడా ఈ వారం అయితే సేఫ్ జోన్లో ఉన్నారు. భరణి గారు కూడా పక్కా సేఫ్లోనే ఉంటారు. ఇక నెక్స్ట్ చూస్తే సంజన గారు కూడా పక్కా సేఫ్లోనే ఉంటారు. ఇక నెక్స్ట్ చూస్తే రాము అలానే సాయి శ్రీనివాస్ వీళ్ళిద్దరిలో ఎలిమినేషన్ అనేది పక్కా ఉంటుంది అనమాట. వీళ్ళిద్దరిలోనే ఎలిమినేషన్ అవ్వబోతున్నారు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లోనే ఉన్నారు. రిస్క్ ఎవరికైనా ఉంది అంటే మాత్రం ఇంకా రాము అలానే చూస్తే శ్రీనివాస్ వీళ్ళిద్దరిలో కూడా నాకు తెలిసినంత వరకు సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సాటర్డే ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటి అసలు ఇంకా ఏం ట్విస్ట్లు పెట్టబోతున్నారు అనేది మళ్ళీ నేను అప్డేట్ అయితే చేస్తాను. మా ఛానల్ ఫాలో అవుతుండండి.